రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామ సచివాలయ ఎంప్లాయీస్ అందరికీ నమస్కారం అండి. నా పేరు మధుబాబు బోరాడ, ఏపీ జీడబ్ల్యూఎస్సీ జేఏసీ చైర్మన్గా వరుస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు అందరికీ కూడా నాగుల చవితి శుభాకాంక్షలు. మనం ముందుగా అనుకున్నట్లు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామ సచివాలయ ఎంప్లాయీస్ అంటే అన్ని డిపార్ట్మెంట్స్, దాదాపు 19 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. వారి అన్నిటినీ ఉద్దేశించి ఒక్కొక్క రోజు ఒక్కొక్క డిపార్ట్మెంట్ యొక్క ఇష్యూస్ ఏవైతే ఉన్నాయి, వారు పడుతున్న ప్రాబ్లమ్స్ ఏంటి అనేది బయటి ప్రపంచం అంటే ఇతర గ్రామ సచివాలయ ఎంప్లాయీస్ తెలియాలని చెప్పడానికి కోసం ఈ వీడియోని చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఎందుకు అంటే మనకి చాలామందికి డివైడ్ అండ్ రూల్ పాలసీ అనేది బ్రిటిష్ వారు వదిలేసినా కూడా మన పై అధికారులు దీన్ని మన మీద బాగా ప్రయోగిస్తూ, అంటే ఎలా ఉంటుందంటే మనకి ఫీల్డ్ ఎంప్లాయీస్కి అనిపిస్తుంది డెస్క్ డ్యూటీ హ్యాపీగా ఉంటారు, హ్యాపీగా సచివాలయంలో కూర్చొని వర్క్ చేస్తారంటారు. డెస్క్ డ్యూటీ చేస్తున్న వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఫీల్డ్ ఎంప్లాయీస్కి హ్యాపీ, చక్కగా వస్తారు, ఒక గంట ఉంటారు, బయటికి వెళ్ళిపోతారు, ఏం చేస్తారో తెలియదు, హ్యాపీ వర్క్స్ ఉంటాయి. అంటే మనకి చాలా దగ్గరలో వేరియేషన్స్ ఉన్నాయి, మనకి డిఫరెన్సెస్ వస్తున్నాయి. నిజంగా వాళ్ళు అలా హ్యాపీగా ఉన్నారు, వీళ్ళు ఇలా హ్యాపీగా ఉన్నారు, మనం ఇలా ఉంటున్నాము. సో ఇది అసలు ఎవరి ప్రాబ్లం ఏంటి, ఎవరి డిపార్ట్మెంట్, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి ఇష్యూస్ అయితే ఉన్నాయి. నిజం చెప్పాలంటే ప్రతి డిపార్ట్మెంట్ కూడా ఏదో ఒక ఇష్యూతో బాధపడుతున్నారు. ఒక ప్రమోషన్ ఛానల్ అవనండి, బేసిక్ పే అవనండి, పై అధికారులు ఒత్తిడి కానివ్వండి, వర్క్ టైమింగ్స్ కానీ ప్రతిది. అందులో భాగంగా అసలు ఏ డిపార్ట్మెంట్కి కూడా ఈ గ్రామ సచివాలయ ఎంప్లాయీస్ జాయిన్ అయిన నుంచి ఎవరు కూడా సంతోషంగా లేరు. అందులో భాగంగా ముఖ్యంగా ఒక వార్డ్ ఎంప్లాయీస్లో వార్డ్ శానిటేషన్ మరియు ఎన్విరాన్మెంటల్ సెక్రటరీస్ యొక్క ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఈరోజు మనం చెప్పుకుందాం. ముఖ్యంగా వార్డు వారు పడుతున్న సమస్యలు అందరికీ తెలిసిందే. అందులో భాగంగా మనతో పాటు రిక్రూట్ అయ్యి జీవో 650తో పాటు వచ్చిన వ్యవస్థలో వీళ్ళొక వ్యవస్థ. ముఖ్యంగా మనతో పాటు రిక్రూట్ అయినప్పుడు వీళ్ళ టైమింగ్స్ ఏంటంటే 10 to 5, మళ్ళీ 10:30 నుంచి 5 మధ్యలో వర్క్స్ ఉంటాయి. 2 hours అనేది ఫీల్డ్ ఎంప్లాయీస్గా వీరు ఫీల్డ్ యాక్టివిటీస్ ఏమైనా చేయాలి. యూజువల్గా వీళ్ళ జాబ్ చార్ట్ ఏంటంటే క్యాస్ట్, మ్యారేజ్ సర్టిఫికేట్స్, బర్త్ మరియు డెత్ సర్టిఫికేట్స్, తర్వాత ట్రేడ్ లైసెన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఇవ్వాల్సిన రోల్స్ ఇవి. కానీ వీళ్ళతో చేపిస్తుంది ఏంటి, ద వార్డ్ శానిటేషన్ అనే పేరులో ఒక శానిటేషన్ అనేది తీసుకొని వీరు చేస్తున్న పని ఏంటంటే ఏదైతే 5 గంటల నుంచి శానిటేషన్ వర్కర్సు, శానిటేషన్ మేస్త్రి చేస్తున్న యాక్టివిటీ ఏదైతే ఉందో అందులో వీరిని కూడా భాగస్వామ్యులు చేసి ఆ శానిటేషన్ వర్క్స్ అన్ని కూడా వీరితో చేయించడం జరిగింది. దాదాపు 3,500 మంది రిక్రూట్ అయితే అందులో ఆన్ గ్రౌండ్ ఇప్పుడు 2,500 వరకు ఉన్నారు. అందులో 60% ఫీమేల్ ఎంప్లాయీస్ ఉన్నారు, 40 మేల్ ఎంప్లాయీస్ ఉన్నారు. వీరందరూ కూడా మార్నింగ్ 5 నుంచి 10 వరకు లేదా 6 నుంచి 11 గంటల వరకు ఏదైతే ఈ శానిటేషన్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో అవి చేయమని వీళ్ళ మీద ఒత్తిడి తేవడం జరుగుతుంది. గత ప్రభుత్వంలో నుంచి ఇది చేయడం జరుగుతుంది. కానీ బిఫోర్గా ఎవరైతే శానిటేషన్ మేస్త్రులు ఉంటారో వాళ్ళు చేసుకునేవారు, అక్కడ లోకల్ ఎంప్లాయీస్ ఉంటారు, శానిటేషన్ వర్కర్స్ ఉంటారు, వీళ్ళందరూ చేసుకున్నారు. మానిటరింగ్ వ్యవస్థ ఓకే, కానీ ఆన్ గ్రౌండ్లో నువ్వు వెళ్ళాలి, చేయాలి, ఫోటో అప్లోడ్ చేయాలి, సండే ఉండదు, ఒక సెలవు పూట ఉండదు, పండగ పూట ఉండదు, చేయవలసిన పరిస్థితి ఎంతైనా ఉంది అని చాలామంది ఫీమేల్ ఎంప్లాయీస్ బాధపడుతున్నారు ఈ విషయంలో. దీనిపైన గత 6 సంవత్సరాలుగా వివిధ రూపాల్లో కార్యక్రమాలు చేయడం జరిగింది. విజయవాడ ముఖ్యంగా ధర్నా చౌక్లో కానీ మున్సిపాలిటీస్లో కానీ నిరసన వ్యక్తపరచడం జరిగింది. దీనికి అనుగుణంగా గవర్నమెంట్ వారు మీరు చేసిన యాక్టివిటీస్ మెచ్చి, లేదంటే ఇది మీరు ఏం చేయగలరనే ఉద్దేశంతోనేమో జియో 423 తీసుకొచ్చి అందులో ఒక పర్టికులర్ టైం లైన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఏది అంటే 5 to 10, మళ్ళీ 2 to 5, 6 నుంచి 11, మళ్ళీ 2 to 5 ఈ టైమింగ్స్ అనేది ఫాలో అవ్వాలి వార్డ్ శానిటేషన్ ఎంప్లాయీస్ అని చెప్పడం జరిగింది. ఓకే, ఆ టైమింగ్స్ వరకు ఓకే, ఫాలో అవ్వచ్చు అందరూ కూడా. కానీ ఇందులో ఏవైతే జిఎస్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ వరకు సర్వేలు ఉన్నాయో, P4 కానీ, వర్క్ ఫ్రమ్ హోమ్ కానీ, GST సర్వీసెస్ కానీ, ఇన్ని పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ ఇవన్నీ కూడా ఈ 10 నుంచి తర్వాత టైంలో మీరు చేయవలసిన అవసరం ఉంది, చేయాలి, చేయకపోతే మున్సిపల్ కమిషనర్ ఒప్పుకోరు, జోనల్ కమిషనర్ ఒప్పుకోరు అని చెప్పి వీరిపైన అదొక టార్గెట్ పెట్టి అంటే ఓవర్ టైం డ్యూటీస్ చేపిస్తున్నారు వీళ్ళతో. ఒక గ్రామ సచివాలయం ఎంప్లాయీస్ 10:30 నుంచి 5 చేస్తుంటే వీళ్ళందరూ కూడా రివర్స్లో ఆ డ్యూటీస్ చేస్తూ మళ్ళీ రిమైనింగ్ టైంలో కూడా డ్యూటీస్ చేయడం అనేది చాలా మానసిక ఒత్తిడి కలిగిస్తుంది వీళ్ళందరికీ కూడా. ముఖ్యంగా ఫీమేల్ ఎంప్లాయీస్ ఎక్కువగా ఉండడం వల్ల వారందరూ కూడా చాలా మానసిక ఒత్తిడి పడుతూ ఆ మార్నింగ్ 4 o'clock లేచి ఆ ఎక్కడైతే ఉంటాయో ఆ పాయింట్స్కి వెళ్ళడము, ఈ టైంలో యాక్సిడెంట్ రావడము, ఇంట్లో కూడా ఇష్యూస్ రావడము ఇవన్నీ జరుగుతున్నాయి. ఎందుకంటే మార్నింగ్ 4 o'clock ఒక ఫీమేల్ ఎంప్లాయీ వెళ్ళిందంటే ఒక 2 పిల్లల తల్లి వెళ్తే మళ్ళీ ఇప్పుడు 10 o'clock వస్తే స్కూల్కి ఎవరు తీసుకువెళ్ళేవారు, ఆ పిల్లలకి ఫుడ్ కానీ రిమైనింగ్ యాక్టివిటీస్ అని చూసుకునేది ఎవరు? ఓన్లీ వైఫ్ అండ్ హస్బెండ్ పిల్లలు ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంటి, అమ్మా నాన్న లేనప్పుడు? సో ఇంత దృష్టి పరిస్థితిలో ఈ వార్డ్ శానిటేషన్ ఎంప్లాయీస్ అయితే ఉన్నారు.
పాపం దీనిపైన వీళ్ళు చాలా విధాలుగా ప్రయత్నం చేశారు. అసలు వీళ్ళ రోల్ ఏంటి, మన జాబ్ చార్ట్ ఏంటి, మనం చేస్తున్న వర్క్ ఏంటి అనేది ఎన్నో విధాలుగా చెప్పినా కూడా చేయాలి, మీరు చేయకపోతే ఊరుకునేది లేదు, మిమ్మల్ని సస్పెండ్ చేస్తాం, మిమ్మల్ని రిమూవ్ చేస్తాం, మిమ్మల్ని టెర్మినేట్ చేస్తాం. వీళ్ళ కోసం ఇదే విధంగా కష్టపడితే వాళ్ళు టెర్మినేట్ చేసి మళ్ళీ వాళ్ళు కోర్టు కేసులు పెట్టుకొని మళ్ళీ కోర్టు నుంచి మీరు చేసే తప్పు లేదని చెప్తే కోర్టు నుంచి మళ్ళీ రివర్స్ రావడం జరిగింది. సో ఎవరైనా ప్రశ్నిస్తుంటే అలా చేయడం జరుగుతుంది. పోనీ వర్క్ పరంగా ఓకే, ఏదో కష్టపడుతున్నాము ఏదో వస్తుంది అనుకుంటే, మన ప్రమోషన్ ఛానల్ ఏదైనా ఉందంటే వీళ్ళకి ఇచ్చిన ప్రమోషన్ ఛానల్ ఏంటంటే హెల్త్ అసిస్టెంట్. వీరు చదివిన చదువులు డిగ్రీ, వీరు బేసిక్ క్వాలిఫికేషన్ డిగ్రీ మీద తీసుకున్నారు. వీళ్ళకి ఇచ్చిన హెల్త్ అసిస్టెంట్ పోస్ట్ వచ్చి ఇంటర్ క్వాలిఫికేషన్, ఇంటర్ పాస్ అయితే అంటే ముందు ప్రీవియస్ ఏదైతే ఉందో ఇంటర్ క్వాలిఫికేషన్ ఎవరైతే పాస్ అవుతారో వాళ్ళకి ఆ ప్రమోషన్ అనేది అందాలి. కానీ ఇక్కడ రివర్స్ గేమ్ ఏంటంటే డిగ్రీ పాస్ అవుట్ అయిన మనకి ఇంటర్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో అది హెల్త్ అసిస్టెంట్ పోస్ట్ అనేది ప్రమోషన్లో పెట్టడం అనేది అంటే మనం చదివిన చదువుకు కానీ మనం చేస్తున్న వర్క్ కానీ ఎటువంటి సంబంధం లేకుండా ఒక చిన్న చూపు చూసే విధంగా చేయడం జరుగుతుంది. ఇప్పుడు ముఖ్యంగా మన ఎవరా మన జిఎస్డబ్ల్యూఎస్ ఎంప్లాయీస్ లేకపోతే ఎంఈడి అంటే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ అంటే కాదు. అరే వాళ్ళ అవసరం ఉన్నప్పుడు వాళ్ళు చెప్తారు, వీళ్ళ అవసరం ఉన్నప్పుడు వీళ్ళు చెప్తారు. అంటే ఇద్దరు కూడా మేమేం చెప్పినా చేయాలనే ఉద్దేశమే తప్ప కానీ ఎవరు కూడా సపోర్ట్ చేసే పరిస్థితులు. ఇప్పుడు పై అధికారి ఎప్పుడైనా అరే బాబు మీరు మానసికంగా ఇబ్బంది పడుతున్నారు, ఈ విధంగా మీకు కష్టపడుతున్నారు, మేము ఏదైనా మీ గవర్నమెంట్ దృష్టిలో పెట్టాలనుకుంటామంటే ఎవరు పెట్టేది లేదు. ఎందుకంటే మనం రావడం పై అధికారికి చాలా సేఫ్ జోన్లో ఉంటారు. వాళ్ళు చేయవలసిన ఫీల్డ్ యాక్టివిటీస్ ఏవైతే మనతో చేయించుకొని ఇష్టానుసారంగా మనతో వాడుకుంటున్నారు. సో దీనిపైన మనం ముందుకు రావాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. మనం అడుగుతున్న ఏంటి, మన హక్కులేంటి, మనం చేస్తున్న హక్కులేంటి, మనకు కావాల్సింది ఏంటి, మనము ఏదైతే ఉన్నామో ఇతర గ్రామ సచివాలయ ఎంప్లాయీస్కి ఇస్తున్న టైమింగ్స్ ఏవైతే ఉన్నాయో అవే ఇవ్వండి. దయచేసి 10 నుంచి 5 మేము వర్క్ చేస్తాము. ఫీల్డ్ డ్యూటీస్ అంటారా 2 to మధ్యాహ్నం పూట మార్నింగ్ పూట చేసిన యాక్టివిటీ ఏదైనా ఉంటే 10 తర్వాత ఏ యాక్టివిటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మాకు ఏదైతే టెక్నికల్ హోదా, మేము టెక్నికల్ ఎంప్లాయీస్ అయ్యండి, టెక్నికల్ హోదా ఉండి టెక్నికల్ ఎంప్లాయీస్ అయ్యండి, టెక్నికల్ వర్క్ చేయవలసిన మేము ఇదేదైతే ఉందో మా మానవ వనరులు అనగా మేము చేస్తున్న యాక్టివిటీస్ అన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకోకుండా మా యొక్క శ్రమని దోపిడిని మీరు అందరూ తీసుకొని మీకు నచ్చిన విధంగా చేస్తున్నారు. దీనిపైన మేము గత పర్యాలుగా మేము ఎన్నోసార్లు మేము రిక్వెస్ట్ పెట్టుకున్నా కూడా ఏ ప్రభుత్వం కూడా మమ్మల్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యత తీసుకోలేదు. దయచేసి ఈ కూటమి ప్రభుత్వం అయినా కూడా మా యొక్క బాధలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు ముందుగా తెలుసుకొని కావాలంటే ఒకసారి మా అందరితో మీటింగ్ పెట్టి మా యొక్క ఇష్యూస్ పైన ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ముఖ్యంగా వార్డ్ శానిటేషన్ ఎంప్లాయీస్ ఎవరైతే మేము ఉన్నామో మాకు వివిధ డిపార్ట్మెంట్లో అవకాశం ఉంది. మెడికల్ అండ్ హెల్త్ బోర్డు కానీ, ఎన్విరాన్మెంటల్ సెక్షన్ కానీ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కానీ, ఫుడ్ సేఫ్టీ కానీ, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇందులో మేము అందరం డిగ్రీ పాస్డ్ అవుట్ కాబట్టి మమ్మల్ని మీరు వివిధ రకాలుగా నిజంగా వార్డ్ శానిటేషన్లో మా వర్క్ లేదు లేకపోతే హెల్త్ డిపార్ట్మెంట్తో మా పని లేదు అనుకున్నప్పుడు మాకు ఏదైతే 4 డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఎక్సెస్ డిపార్ట్మెంట్స్ వాటిలో మీరు మమ్మల్ని వినియోగించుకొని మా యొక్క సర్వీసెస్ మీరు తీసుకుంటే మీకు ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. దయచేసి ప్రభుత్వ పెద్దలు కానీ మా డిపార్ట్మెంట్ పెద్దలు కానీ దీనిపైన కూడా దృష్టి సారించి మాకు నిజంగా మీరు హెల్ప్ చేసేవారైతే మమ్మల్ని ఈ విధంగా ముందుకు తీసుకెళ్తారో మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాకు ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో ఈ టైమింగ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో దానిపైన తప్పనిసరిగా సడలింపు చేసి జీవో 423 రద్దు చేసి అందరితో పాటే గ్రామ సచివాలయం ప్లస్ అందరితో పాటుగా మాకు కూడా టైమింగ్స్ అనేది వర్తింపు చేయాలని, లేని పక్షంలో మేమందరం కూడా గత వారం రోజుల్లో మీటింగ్ అనేది ఏర్పాటు చేసుకొని దీనిపైన ముందుకు వెళ్ళడం జరుగుతుందని. సో ప్రభుత్వ పెద్దలందరూ కూడా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మన డిపార్ట్మెంట్ కాదు అని కాకుండా మన డిపార్ట్మెంట్లో మన జిఎస్డబ్ల్యూఎస్ వింగ్లో వీరొక డిపార్ట్మెంట్ వీరొక సమస్యలు కాబట్టి దీన్ని మీరు అందరూ ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ ఇకపైన ఎవరికి ఏ సమస్య వచ్చినా ఈ జిఎస్డబ్ల్యూఎస్ వింగ్లో ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా మనం అందరం ముందుకు వెళ్దాం. ఒక డిపార్ట్మెంట్ ఇది మంద కాదు, ఫీల్డ్ డ్యూటీ కాదు, మంద కాదని కాకుండా అందరం ఒకటి అవుదామని చెప్పి ఉద్దేశంతోనే ఈ వీడియో చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వీడియోలో డీటెయిల్ అసిస్టెంట్లు మరియు మహిళా పోలీసుల గురించి చెప్పడం జరుగుతుంది. దానిపైన ఏమైనా మీ ఇష్యూస్ ఏమైనా ఉంటే మా దృష్టికి ఆల్రెడీ వచ్చున్నాయి. మీరు ఏమైనా చెప్పాలనుకుంటే ఈ వీడియో కింద కమెంట్స్ రూపంలో మీరు దయచేసి పెట్టగలరు. థ్యాంక్ యూ ఎవరీవన్. థ్యాంక్ యూ ఆల్. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామ సచివాలయం ఎంప్లాయీస్ అందరికీ ముఖ్యంగా ఈరోజు నాగుల చవితి శుభాకాంక్షలు. అదేవిధంగా మనం ముందుగా అనుకున్నట్లు 19 డిపార్ట్మెంట్స్ వారి యొక్క సమస్యలు వారి యొక్క ఏవైతే వారు గ్రౌండ్ లెవెల్లో ఫేస్ చేస్తున్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి మనం వీడియో రూపంలో చెప్పాలనుకున్నాం. మొదటగా వార్డ్ శానిటేషన్ మరియు ఎన్విరాన్మెంటల్ సెక్రటరీస్ వారు ఎవరైతే ఉన్నారో వారి యొక్క సమస్యలు పైన ఈరోజు వీడియో అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా దాదాపు 3,500 మందితో రిక్రూట్ అయిన వీళ్ళు ఈ ప్రజెంట్ 2,500 మంది వరకు
ఆన్ గ్రౌండ్లో వర్క్ చేస్తున్నారు. అందులో 1300 వరకు మహిళలు, 1200 వరకు మేల్ వర్క్ చేస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే 650 జీవో మనకు వచ్చిందో అందులో గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ అందరూ కూడా 10:30 నుంచి 5 అనేసే టైం పీరియడ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇస్తూ అదేవిధంగా వీళ్ళకి కూడా అదే వర్తించాలి. అదేవిధంగా ఏదైతే వీళ్ళు జాబ్ చార్ట్లో ఏదైతే ఉందో యాజ్ పర్ గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ ఏదైతే వర్క్ చేస్తున్నారో అదేవిధంగా చేస్తూ 2 గంటల పాటు ఫీల్డ్ డ్యూటీ అనేది జాబ్ చార్ట్లో ఇవ్వడం జరిగింది. దాన్ని ప్రభుత్వ అధికారులు కానీ డిపార్ట్మెంట్ పెద్దలు కానీ ఏ విధంగా వాడుకున్నారంటే, శానిటేషన్ ఎంప్లాయీస్ కాబట్టి మీరు ఉదయం 5 నుంచి 10 లేదా 6 నుంచి 11 చేయాలనే నెపంతో వీరికి వర్క్స్ అసైన్ చేయడం జరిగింది. ఇందులో ఫీమేల్ ఎంప్లాయీస్ దాదాపు 50% అబవ్ ఫీమేల్ ఎంప్లాయీస్ ఉన్నా కూడా ఉదయం 5 గంటలకి ఒక ఫీల్డ్ నుంచి ఒక ఇంటి నుంచి ఒక దగ్గరికి వెళ్ళాలంటే అందరికీ తెలిసిన పరిస్థితి. అది 4 గంటలు వెళ్ళాలి. ఆ టైంలో ఏమైనా జరిగినా కూడా ఎవరు రెస్పాన్సిబిలిటీ ఉండదు. అయినా కూడా గత 6 సంవత్సరాలుగా వీరు చేస్తున్నారు. దీన్ని ఈ జీవో ఏదైతే ఉందో 650ని పునరుద్ధరిస్తూ అదే జీవో చార్ట్ అనేది అందరికీ రావాలని చెప్పి వీరు ప్రయత్నం చేయడం జరిగింది. అందులో భాగంగా వీరు ధర్నా చౌక్లో వివిధ మున్సిపాలిటీల్లో నిరసన కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. వెంటనే ప్రభుత్వం వారు 423 జీవోని తీసుకొచ్చి అందులో ఏం చెప్పారంటే 5 నుంచి 10 లేదా 6 నుంచి 11 చేస్తూ మళ్ళీ 2 to 5 ఏదైతే ఉందో ఆ 2 to 5 కూడా చేయాలని చెప్పడం జరిగింది. దానికి ఫీమేల్ ఎంప్లాయీస్ చాలా ఇబ్బందికర పరిస్థితి అలా చేయడానికి. మెన్ ఓకే చేయడానికి కొన్నిటి దగ్గర పర్వాలేదు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, ఇప్పుడు ఆ టైమింగ్స్ ఏమైనా గవర్నమెంట్ ఫాలో అవుతుందంటే లేదు. ఆ టైమింగ్స్ ఇస్తూ మరి ఏదైతే మనకి P4 సర్వే కానీ, వర్క్ ఫ్రమ్ హోమ్ కానీ, తర్వాత GST సర్వీసెస్ ఇవన్నిటిపైన కూడా ఎవరైతే వార్డ్ అడ్మిన్స్గా ఉంటారో వారికి ఇచ్చిన టాస్క్ని వీళ్ళతో కూడా ఫుల్ఫిల్ చేయవలసిన అవసరం అయితే వచ్చింది. దానివల్ల దాదాపు వీరు మనందరూ 7:30-8 గంటలు వర్క్ చేస్తుంటే డబుల్ టైం ఓటీగా చేయడం జరుగుతుంది. దీనిపైన వీళ్ళు గత 6 సంవత్సరాలుగా చాలా వివిధ రూపాల్లో వీరు నిరసన వ్యక్తపరిచినా కూడా గవర్నమెంట్ వీరికి సానుకూలంగా స్పందించడం కాక కొత్త జీవో తీసుకొచ్చి తప్పనిసరిగా చేయవలసిన పరిస్థితి తీసుకొచ్చారు. మాకు ఇప్పటికీ అర్థం కాని పరిస్థితి ఏంటంటే, వీళ్ళు ఏ డిపార్ట్మెంట్ సంబంధించిన వారు, GSWS ఎంప్లాయీసా లేదంటే MUD అంటే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంటా, ఎవరు ఏ డిపార్ట్మెంట్కి వీరు సంబంధించిన వారు అనేది ఇప్పటికి కూడా క్లారిటీ సగట గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగం అందరికి కూడా ఎవరు ఏ డిపార్ట్మెంట్కి మేము తెలియట్లేదు. ఇప్పటికి కూడా ఒక డిపార్ట్మెంట్ అధికారి అన్నప్పుడు ఒక డిపార్ట్మెంట్ వారు లీడ్ చేస్తే బాగుండే. ఒక పక్క GSWS ఎంప్లాయీ అంటారు, HRMS పోర్టల్ అంతా GSWS ఉంటుంది, కానీ మన కన్సర్న్ డిపార్ట్మెంట్ వచ్చి వేరే పేరెంట్ డిపార్ట్మెంట్ ఉంటారు. సో ఈ గందరగోళ పరిస్థితిలో ఉన్న డిపార్ట్మెంట్లు ఇది ఒక డిపార్ట్మెంట్. ఓకే వర్క్ చేస్తున్నాము, జాయిన్ అయ్యి ఉన్నాము అని అనుకున్న టైంలో కొన్ని ఏదైనా ప్రమోషన్ చాలా మంచిగా ఉంటే చాలు, ఎలాగో వర్క్ చేయడం మొదలుపెట్టాం కాబట్టి చేస్తాం అనుకుంటే వీళ్ళకి హెల్త్ అసిస్టెంట్ అనేది ఒక ప్రమోషన్గా చూపించారు. యాక్చువల్గా ఈ వార్డ్ శానిటేషన్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు డిగ్రీ బేసిక్ క్వాలిఫికేషన్ మీద తీయడం జరిగింది. కానీ వీళ్ళు ప్రమోషన్ ఛానల్ చూస్తే చాలా విచిత్రంగా ఉంటుంది. ఎలా అంటే వీళ్ళు ప్రమోషన్ ఛానల్ చూస్తే హెల్త్ అసిస్టెంట్ వచ్చి ఇంటర్ క్వాలిఫికేషన్, అంటే ఎవరైనా పై స్థాయికి వెళ్ళాలి, ఇది వెనక్కి వస్తుంది, రివర్స్లో వస్తారు వీళ్ళందరూ కూడా. అంటే మన నెక్స్ట్ ప్రమోట్ వచ్చేది హెల్త్ అసిస్టెంట్, అది ఇంటర్ క్వాలిఫికేషన్. అంటే మన డిగ్రీ చదివిన చదువు పనికి రావట్లేదు ఇక్కడ. మన ఇంటర్ వాళ్ళకి ఏముందంటే నువ్వు డిగ్రీ చదివినా కూడా నువ్వు ఇంటర్ క్వాలిఫికేషన్ నెక్స్ట్ ప్రమోట్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో ఈ పరిస్థితి కూడా ఇప్పుడు ఎక్కడ ఏర్పడుతుంది. దీనిపైన కూడా చాలామంది ఇంత చదువులు చదివి తీరా చూస్తే ఇలా వచ్చేటప్పటికి ఈ నెక్స్ట్ ప్రమోట్ ఏదైతే ఉందో అది హెల్త్ అసిస్టెంట్ అనడము, దానివల్ల కూడా చాలామంది అభ్యంతర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దీనిపైన కూడా చాలాసార్లు చాలామంది వివిధ రకాలుగా వినిపించుకున్న కూడా ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. ఇంకో విషయానికి వస్తే వీరికి ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో అందులో మెయిన్గా ఫీమేల్ ఎంప్లాయీస్ అందరూ కూడా ఫేస్ చేస్తున్న ఇష్యూ ఏంటంటే ది టైమింగ్స్. మార్నింగ్ 5 o'clock అనేది వెళ్ళేది అనేది చాలా ఇబ్బంది పడుతున్నారు. దీనిపైన అందరూ కూడా అంటే ఇదేదో మన ఎంప్లాయీస్ ఇష్యూ కాదు కదా, మన డిపార్ట్మెంట్ కాదు కదా అని కాకుండా ఇప్పటి నుంచి ఎవరికైనా ఏ డిపార్ట్మెంట్కి ఇష్యూ వచ్చినప్పుడు మన అందరం కూడా ఒకటే మాట మీద నిలబడి ఆ ఇష్యూని మనందరం కూడా ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంబ్రెల్లా లాంటిది అన్ని డిపార్ట్మెంట్లు కలిసి అక్కడ కూర్చొని సర్వీసెస్ అన్ని పనిచేయాలని మమ్మల్ని ఉద్యోగం తీసుకోవడం జరిగింది. అయితే తీసుకున్న మొదట్లో మాకు
ట్రైనింగ్లో కానీ ఒక 3-4 రకాల ట్రైనింగ్ ఇచ్చారు. అప్పుడు కూడా మాకు ప్రజలు డైరెక్ట్గా మా దగ్గరికి వచ్చి ఏమైనా కంప్లైంట్స్ ఇస్తే మేము అది మా ఆఫీస్ ద్వారా రైట్ చేసి మాకు సంబంధించిన డిపార్ట్మెంట్ పంపించి అది క్లియర్ అయిన తర్వాత మళ్ళీ అది క్లోజ్ చేస్తాం. అలాగే వాటితో పాటు మా సచివాలయ పరిధిలోని ఏదో పాత్ర కానీ అది సరిగ్గా ఉన్నాయా లేదా అది తీసుకోవాల్సిన బాధ్యత మాది. అలాగే సచివాలయ పరిధిలోని డెత్ అండ్ బర్త్ సర్టిఫికేట్లో సచివాలయంలో అమలు చేసుకుని వాటికి ప్రజలకు అందించాల్సిన బాధ్యత మాది. అలాగే వీటితో పాటు కొన్ని స్కూల్స్ కానీ హోటల్స్ కానీ కొన్ని శానిటేషన్ సర్టిఫికేట్స్ అన్నీ ఉన్నాయి. వాటికి సంబంధించిన సర్టిఫికేట్స్ కానీ ఇలాంటి సర్టిఫికేట్స్ అలాగే మాకు టెక్నికల్ సర్వీసెస్ అన్ని కూడా సచివాలయం నుంచి అందించాల్సి ఉంది. దాంతో పాటుగా మేము ఎన్విరాన్మెంట్ అండ్ శానిటేషన్ సెక్రటరీస్ కాబట్టి దీనిలోని ఎక్కడైనా సరే శానిటేషన్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటే అది మేము ఒక 1 అవర్ లేదా ఏదైనా దాని సమస్యను బట్టి మేము అది ఫీల్డ్కి వెళ్ళి 1 అవర్ విజిట్ చేసి ఆ సమస్యలను చూసుకొని వాటి యొక్క ప్రాబ్లమ్స్ని మా పై ఆఫీసర్కి రిపోర్టింగ్ అందించాల్సిన బాధ్యత మాది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు ఏంటంటే ముఖ్యంగా మాకు ఇవ్వాల్సిన టెక్నికల్ సర్వీసెస్ కానీ లైక్ బర్త్ అండ్ డెత్ సర్టిఫికేట్లు కానీ శానిటేషన్ సర్టిఫికేట్లు అసలు వీళ్ళు యూసే లేదన్నమాట. మాకు మేము ఉదయం 5:30 గంటలకే జాబ్స్లోకి రావాలని చెప్పేసి ఈవెన్ మాకు అసలు ముందుగా ఎటువంటి అసలు జాబ్లో జాయిన్ అయినప్పుడు కూడా మీరు 5 గంటలకే రావాలని చెప్తే ఎవరు ఈ జాబ్లో జాయిన్ అవ్వరు. మ్యాక్సిమం ఈ శానిటేషన్ డిపార్ట్మెంట్లోని 75% వరకు అందరు లేడీస్ ఉన్నారు. ఈ మార్నింగ్ 5:30కి వచ్చి ఈవినింగ్ 6 వరకు కంటిన్యూగా చేయాలంటే అది అసలు అసాధ్యం. అది ఇంట్లో బాధ్యతలు చూసుకొని దాంతోపాటు మేము ఇక్కడ ఉద్యోగాన్ని కూడా నిర్వర్తించాలి. మేము ఈ ఉదయం 9 గంటలకు వచ్చి వర్కర్ వెనకాల కాలువలు తీయించడం, వాళ్ళకి చీపుట్లు అందించడం, బ్లీచింగ్ బస్తాలు అందించడం, ఏమి లేకపోతే తెచ్చుకోవాలి అందించడం, ఈ చెత్త తీసుకుని పుష్పాటి వెనకాల వెళ్ళి ఇంటికి వెళ్ళి ఆ చెత్త తీసుకోవడం, ఇదే మా బాధ్యత అందరూ చెప్పారు. దీనికి తోడు మళ్ళీ యూజర్ ఛార్జెస్ అంటూ కొత్తగా ఒక మా లెక్కలు పెడుతూ 1300-1500 ఎక్కడ ఉన్నా సరే మీరు ఒక్కలే దానికి బాధ్యతని చెప్పి ప్రతి ఇంటింటికి కూడా మమ్మల్ని తిప్పిస్తూ మీరే కలెక్ట్ చేయాలి, కలెక్ట్ చేయకపోతే ఉద్యోగాల నుంచి టెర్మినేట్ చేస్తామని భయపెడుతూ బెదిరిస్తూ చాలా మంది వరకు సస్పెన్షన్లు, మెమోలు, షోకాసులు అంటూ వాళ్ళు ఇష్టారాజ్యంగా చేస్తున్నారు. ఇది అసలు ఏంటో అసలు ఈ పరిస్థితి ఇలా ఇంటికి వారిలో కూడా అర్థం కావట్లేదు మాకు. అసలు ఈ ఉద్యోగాన్ని తీసుకున్నది ఏ పర్పస్, ఇప్పుడు మాకు చేస్తున్నది ఏ పర్పస్ కూడా మాకు తెలియట్లేదు. ముఖ్యంగా సచివాలయం ఉద్దేశం ఏంటంటే ప్రజలు ఇంతకు ముందు ప్రతి సర్టిఫికేట్కి వాళ్ళ ఎంఆర్ఓ ఆఫీసులు కానీ లేదంటే దూరంగా ఉన్న ఆఫీసులు కూడా వెళ్లకుండా వాళ్ళకి అందుబాటులో సచివాలయం పెట్టారు. ఏ సర్టిఫికేట్స్ అనేది సరే అక్కడి నుంచి తీసుకోవాలని. కానీ ఇప్పటికీ కూడా ప్రజలు బర్త్ సర్టిఫికేట్ కావాలన్నా, డెత్ సర్టిఫికేట్ కావాలన్నా, ఏ సర్టిఫికేట్ కావాలన్నా సరే మళ్ళీ మున్సిపల్ ఆఫీసెస్ చుట్టూనే తిరుగుతున్నారు. ఎందుకంటే వాటిని మాకు ఇవ్వడం వీళ్ళకి ఇష్టం లేదు. అధికారులకి ఇలాంటి సర్టిఫికేట్స్ సచివాలయం వాళ్ళకి ఇస్తే వాళ్ళకి వచ్చే మరి ఏంటి పోతాయో ఏంటో తెలియదు, కానీ అది పోతాయని చెప్పి మాకు ఇలాంటి సర్వీసెస్ ఏమి ఇవ్వకుండా వీళ్ళని చెత్త వెనకాల తిప్పిస్తే వీళ్ళు డ్యూటీ ఇదే అన్నది చేసుకుంటారని చెప్పి వాళ్ళు మార్చున్నారు. అలాగే మేము ఈ టైమింగ్స్ మార్చమని చెప్పేసి గత 3 ఏళ్లుగా చాలా మందికి, రాజకీయ నాయకులకి, అధికారులకి అందరికీ రిప్రజెంటేషన్ లెటర్ ఇస్తూనే వీటి కోసం కోర్టులో కూడా మేము కేసు వేసాం. ఈ కోర్టులో కేసు నడుస్తుండగా మళ్ళీ దీనికి ఏంటో ఈ పుండు మీద కారం చల్లినట్టు మళ్ళీ ఇవే టైమింగ్స్ ఆపాదిస్తున్నట్టు జీవో నెంబర్ 423 రిలీజ్ చేశారు. దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఇది కానీ రద్దు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతంగా ముందుకు తీసుకొని వెళ్తాము. అలాగే ఎటువంటి దీక్షకైనా సరే మేము వెనుకాడుకోమనేసి మీడియా ముఖ్యంగా అందరికీ తెలియజేస్తున్నాం. ఎన్విరాన్మెంట్ సెక్రటరీస్ గా మేము ఇక్కడికి వచ్చింది ఏంటంటే మా యొక్క ఆవేదనని, అంటే మేము సచివాలయం టైమింగ్స్ సచివాలయం సెక్రటరీలుగా నియమితులు అయి కూడా ఆ టైమింగ్స్ మేము పొందలేకపోతున్నామని బాధతో మేము అందరూ ఇక్కడికి వచ్చాము. దీనివల్ల మాకు ఏంటంటే మేము అసలు టెక్నికల్ పోస్ట్ కి ఎంపికైన వాళ్ళం, టెక్నికల్ పోస్టులు కాకుండా మిగతా అన్ని రకాలు మా చేత చేయిస్తున్నారు. శానిటరీ ఇన్స్పెక్టర్ అలాగే శానిటరీ మేస్త్రి ఆ డ్యూటీలన్నీ కూడా మా చేత చేయించి నిజానికి మేము సచివాలయంలో ఉండి మేము చేయాల్సిన డెత్, బర్త్, శానిటేషన్ అండ్ మ్యారేజ్ సర్టిఫికెట్స్, ట్రేడ్ ఇలాంటివేవి కూడా మాకు ఇవ్వకుండా ఏదో అరాకొర కొన్ని చోట్ల మట్టికి కొన్ని ఇచ్చి మిగతా వాళ్ళని మట్టికి చాలా చోట్ల ఎక్కువగా మాక్సిమం పర్సంటేజ్ అధికారులు చాలా మా మీద కొంచెం వాళ్ళ అధికారం చూపిస్తూ వాళ్ళ యొక్క అంటే మేము కేవలం సచివాలయం ఎంప్లాయీస్ అన్న ఇదితో మమ్మల్ని పక్షపాత ధోరణిలో చూస్తున్నారు. మేము మున్సిపల్ ఎంప్లాయీస్ కాదు అనే విషయం వాళ్ళకి తెలుసు, కానీ మేము మున్సిపల్ కింద చేస్తున్నాం. అంటే మేము ఒక బానిసలుగా వాళ్ళు ట్రీట్ చేస్తున్నారని చెప్తున్నాము. ఎందుకంటే మేము చెప్పిందే మీరు చేయాలంటున్నారు. అంటే ఇంకా అటువంటిప్పుడు జీవోలు, ఈ సీసీ రూట్స్ ఇవన్నీ ఎందుకంటే అధికారులు చెప్పింది వినాలి అనే లాస్ట్ పాయింట్ ఒకటి ఉంది. ఆ ఒక్క పాయింటే చేయమంటున్నారు. ఆ మిగతా 34
జాబ్ చాట్ లో ఉన్న పాయింట్స్ అన్ని తీసేయండి. ఇంకెందుకు ఇంకా అధికారులు చెప్పినట్టు వింటూ వాళ్ళ కిందే పడి ఉండి బాన్సులుగా బతకమంటారా? పోనీ అలాగే బతుకుతాము. కాదు, మీరు గవర్నమెంట్ ఎంప్లాయీస్, వాళ్ళు ఎలా ఎంప్లాయో మేము ఎలా ఎంప్లాయీ అన్నప్పుడు మాకు ఇవ్వాల్సినవి మేము నోటిఫికేషన్ లో మాకు ఏవే చెప్పారు, ఏ జీవో ప్రకారం అయితే మమ్మల్ని ఇక్కడ తీసుకున్నారు ఆ విధులు మాకు అప్పగించాలి. అంతేనే గానీ మాకు వేరే వాళ్ళు విధులిచ్చి మళ్ళీ ఇవి చేయలేదు అవి చేయలేదు. అంతేకాకుండా క్లాంప్ యూజర్ ఛార్జెస్ కలెక్షన్ మాకు లేదు. టెక్నికల్ కి పోస్ట్ కింద మేము ఎంపికైనప్పుడు మేము ఏంటంటే సచివాలయం టైమింగ్స్ కావాలి సార్. క్లాప్ యూజర్ ఛార్జెస్ కలెక్షన్ యొక్క విధానం మార్చాలి వాళ్ళు. అంతేకాకుండా మాకు ఇవ్వాల్సిన టెక్నికల్ సర్వీసెస్ ఇవ్వాలి. మమ్మల్ని ఒక సచివాలయం ఎంప్లాయీగా గుర్తించాలి. ఫస్ట్ అదే మమ్మల్ని సచివాలయంలో ఉండనివ్వండి. నా పేరు పార్వతి, భీమవరం గారి నుంచి వచ్చాను. ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏమనగా బద్వేలు మున్సిపాలిటీలో పనిచేస్తున్న శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీ అయిన కీర్తిశేషులు శ్రీ రణధీర్ నాయక్ గారు హత్య చేసుకోవడం జరిగింది. దీనికి కారణం అధికారుల వేధింపులు, సెలవు లేకుండా పని ఒత్తిడి తదితర కారణాలు మాకు కుటుంబ సభ్యులు చెప్పి ఉన్నారు. దీనికి 24 గంటలు పని చేస్తూనే ఉన్నారు మా శానిటేషన్ సెక్రటరీలతో. 24 గంటలు ఒక పబ్లిక్ హాలిడే అనేది లేకోకుండా మా దగ్గర పనిచేస్తున్నారు. కానీ మాకు జీవోల ప్రకారం ఇతర సచివాలయ ఉద్యోగస్తుల్లాగే మీకు కూడా అన్ని రకాల సెలవులు వర్తిస్తాయని ముఖ్యమంత్రి గారు చెప్పి ఉన్నారు. మరియు పై అధికారులు కూడా జీవోలు ఇచ్చున్నారు. అయినా కూడా ఆ జీవోలను బేఖాతరు చేస్తూ వాటిని పట్టించుకోకుండా మీరు 24 గంటలు మేస్త్రీలాగా డ్యూటీ చేయాలని చెప్పి మా దగ్గర ఒక మేస్త్రీలాగా పనిచేస్తున్నారు. ఉదయం 5:30 నుంచి సాయంకాలం ఇంటికి ఎప్పుడు వెళ్తామో తెలియదు. అక్కడ అమ్మాయిలు అనేది లేదు, అబ్బాయిలు అనేది లేదు, బాలింతలు అనేది కూడా లేకుండా వాళ్ళు రోడ్లు వెంబడి మమ్మల్ని వీధులు వెంబడి తిప్పుతున్నారు. కానీ మాకు జాబ్ చార్ట్ ప్రకారం జీవో నెంబర్ 650 ప్రకారం మాకు ముఖ్యమంత్రి గారు ఏం చెప్పి ఉన్నారు, మీరు సచివాలయంలో 10 నుంచి 5 గంటల వరకు కూర్చొని డెత్, బర్త్, షాప్ లైసెన్సులు మరియు శానిటేషన్ సర్టిఫికెట్లు మరియు ఏదైనా సీజనల్ వ్యాధి సంబంధించి అవగాహన ర్యాలీలు, ప్లాస్టిక్ కవర్ రేడింగ్, హోటల్ చెకింగ్ ఇలాంటివి మాకు సర్వీసులు మాకు ఇచ్చున్నారు. కానీ అవన్నీ మీకు సంబంధం లేదు, మీరు ఓన్లీ రోడ్ల వెంబడి కాలువల వెంబడి తిరగండి అని చెప్పి మా శానిటేషన్ కార్యదర్శులన్నీ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 3,500 మంది ఉన్నాము. మా అందరినీ మనోవేదనకు గురి చేస్తూ ఒక 7th క్లాస్ చదువుకున్న మేస్త్రీలాగా మమ్మల్ని చూస్తున్నారు. ఇది చాలా దారుణం. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే సచివాలయ వ్యవస్థ యొక్క స్ఫూర్తిని నిర్వీర్యం చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారికి ఈ విషయం తెలియకపోవచ్చు, తెలిసింటే ఆయన ఈ విధంగా చేసేవాళ్ళు కాదు. ముఖ్యమంత్రి గారి యొక్క సచివాలయ స్ఫూర్తిని వీళ్ళు తొక్కుతున్నారు. దీన్ని మొగ్గలను తుంచివేయాలని అధికారులు ప్రయత్నిస్తున్నారు. కావున మా శానిటేషన్ సెక్రటరీలకి వెంటనే జీవో నంబర్ 286 ప్రకారం మాకు అన్ని రకాల సెలవులు వర్తింపజేయాలి. అలాగే జీవో నెంబర్ 650 ప్రకారం మాకు అన్ని రకాల సర్వీసులు డెత్, బర్త్, ట్రేడ్ లైసెన్స్, శానిటేషన్ సర్టిఫికెట్లు, రిమైనింగ్ సర్వీసులన్నీ మాకు 12 రకాల రిజిస్టర్స్ ఉన్నాయి. ఆ రిజిస్టర్లన్నీ కూడా మాకు వెంటనే అమలు చేయాలి. ఈ జాబ్ చార్ట్ మాకు జిఎస్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ ఇచ్చింది. సిడిఎంఏ వారు ఒక రూల్ ఇస్తారు, జిఎస్డబ్ల్యూఎస్ ఒక రూల్ ఇస్తారు. మాకు సిడిఎంఏ వాళ్ళ హెడ్, జిఎస్డబ్ల్యూఎస్ వాళ్ళ హెడ్. జిఎస్డబ్ల్యూఎస్ మాకు క్లియర్ జీవో ఇచ్చింది, అన్ని రకాల సెలవు వర్తిస్తాయని చెప్పి. చూడండి జీవోలు. మరి వీళ్ళు ఏమంటున్నారు, మీరు శానిటేషన్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీలు ఎమర్జెన్సీ అంటున్నారు. ఎమర్జెన్సీ కాదని చెప్పి సిడిఎంఏ వారే మాకు చెప్పారు. మీది ఎమర్జెన్సీ కాదు, సచివాలయంలో ఉన్న 10 ఉద్యోగాల్లో ఏ ఒక్క ఉద్యోగం కూడా ఎమర్జెన్సీ లేదని చెప్పి క్లియర్ గా చెప్పి ఉన్నారు. ఆ చెప్పి ఉన్నా కూడా ఇవి జీవో మొదట చెప్పిన దానికి ఇప్పుడు దానికి చాలా తేడా ఉన్నట్టు కనిపిస్తుంది. అధికారులు దృష్టికి తీసుకెళ్లారు, నాయకుల దృష్టికి వాళ్ళు ఏమంటారు? యాక్చువల్లీ మొదటగా మేము సచివాలయం ఉద్యోగులు సచివాలయం నుండి పనిచేయాలి, మీరు సెక్రటరీ అని చెప్పారు సార్. కానీ సచివాలయం ఉద్యోగులు సచివాలయం పనిచేయాలి, మీరు సెక్రటరీస్ అని ప్రభుత్వం చెప్పింది. అయితే ఇక్కడ అధికారులు దానికి పూర్తిగా భిన్నంగా సచివాలయం సెక్రటరీ చేయాల్సిన పనులు, విధులు, సచివాలయం నుండి చేయాల్సిన విధులు చేయనివ్వకుండా కేవలం ఒక మున్సిపాలిటీ మేస్త్రీ చేయాల్సిన విధులు మాత్రం చేపిస్తున్నారు. వర్కర్స్ని మానిటరింగ్ చేయడం, పుష్పాలు కనుక వెళ్ళడం, కాలువలు కనుక వెళ్ళడం, ఈ పనులు మాత్రం చేస్తున్నారు. కానీ మేము ఇవ్వాల్సిన సర్వీస్ స్టేషన్లు కానీ, అవేర్నెస్ క్యాంపులు కానీ, రైడింగ్స్ కానీ, పాంపుల్ రైడింగ్, బాల్స్ రైడింగ్, సినిమాస్ రైడింగ్, ఇలాంటి రైడింగ్స్ కానీ, పబ్లిక్ సేవలు అవేర్నెస్ క్యాంపులు కానీ, అదేవిధంగా జీవీఎస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఎంతో గౌరవప్రదంగా సచివాలయంలో జీవిపై స్పందనాలు తీసుకొచ్చారు. దానిలో కూడా కూర్చొని ఉంటాయి. అక్కడ సచివాలయానికి మీకేమో సమయంగా లేదు, మీ సచివాలయం సెక్రటరీ కానీ మీరు ఒక మున్సిపాలిటీ మేస్త్రి అనే ఉద్దేశంతో ఈ అధికారులు పనిచేస్తున్నారు. ప్రభుత్వం అయితే మొదటగా నోటిఫికేషన్లో మీ సచివాలయం సెక్రటరీ చెప్పి సచివాలయంలో పనిచేస్తుంది. కానీ ఈ అధికారులు మాత్రం మరి ఎందుకో తెలియదు, మా సెక్రటరీని టార్గెట్ చేయడం, అవసరం చేయడం, యోగా చార్జెస్ అని ముఖ్యం చేయడం, 13 ఎమ్మెల్యేలు 14 ఎమ్మెల్యేలు చేయించడం,
టార్గెట్ పర్సనల్ టార్గెట్ కట్టడం, ఇది కేవలం ఒక మేస్త్రిగానే మమ్మల్ని ట్రీట్ చేస్తున్నారు. ఒక సెక్రటరీగా అయితే మమ్మల్ని ట్రీట్ చేయలేదు. ఒక మేస్త్రిగా అంటే మేస్త్రి తక్కువ చేయడం కాదు, ఎవరు చేసి కూడా వాళ్ళు చేయాలి కదా. మేస్త్రి చేసి మేము సెక్రటరీ చేయాలి. కానీ ఆ విధంగా కాకుండా మమ్మల్ని కేవలం మేస్త్రిగానే వాడుకుంటున్నాం సార్. అంటే రాష్ట్ర ప్రభుత్వంలో సచివాలయ ఉద్యోగాలు అనగానే దాదాపుగా 20 లక్షల మందికి పైగా పరీక్ష రాయడం, అందులో కష్టపడి చదివి ఉద్యోగాలు తెచ్చుకున్న సచివాలయ ఎంప్లాయీస్ లో ఎన్విరాన్మెంట్ సెక్రటరీ కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సమయం అని చెప్పిన ప్రభుత్వం అయితే మాత్రం ఇప్పుడైతే గడిచిన 3 ఏళ్లుగా ఉదయం తెల్లవారుజామున 5:30కు రావాలి, 6 గంటల వరకు పనిచేయాలి అని వాళ్ళకి ఇచ్చిన బాధ్యతలు కాకుండా ఇతరత్ర బాధ్యతలు అప్పగించడాన్ని జీవో నెంబర్ 423 అయితే మాత్రం రద్దు చేయాలంటూ ఇవాళ జీవీఎంసీ గాంధీ విగ్రహం దగ్గర పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టిన పరిస్థితి ఉంది. ఇక్కడ ఎవరైతే ఎన్విరాన్మెంటల్ ఉద్యోగులు ఉన్నారో వాళ్ళు అడిగి తెలుసుకుని చెప్పండి. అసలు మీరు లేడీస్ ఉన్నట్టు కనిపిస్తుంది. అంటే తెల్లవారుజామున 5 నుంచి 5 గంటలు రావడం అనేది రాజమండ్రి ఉంటుందని తెలియదు. మహిళా పోలీసులు రకరకాల జాబ్లు ఉన్నాయి కదా. దీనికన్నా ముందు నేను మహిళా పోలీస్కి సెలెక్ట్ అయిన అమ్మాయిని. ఇది ఇలా 95 ఈ జాబ్ కూడా సచివాలయం అంటే అందరికీ ఒకటే కదా. రెసిడెన్షియల్ కాలేజీలో వేరే ఉండవు కదా. అలాగే నాకు కూడా ఈ 95 టైమింగ్ కాబట్టి నేను ఇంట్లోకి మళ్ళీ దానికి అన్నింటికి నేను వచ్చాను. 5:30కి రమ్మంటున్నారు. మా ఫ్యామిలీస్ ఉన్నాయి. ఇప్పుడైతే సమ్మర్ వింటర్ సీజన్లో మాకు సెక్యూరిటీ వేస్తారు. మహిళా పోలీసే తీసుకోండి, మహిళా సంరక్షణ కార్యదర్శి వాళ్ళే టైంకి వస్తున్నారు సార్. మాకెవరు సెక్యూరిటీ ఇస్తారు? ఏమైనా రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటారు? మా ఫ్యామిలీలో కూడా ఏ టైం పడితే ఆ టైంలో కాల్స్ కూడా వస్తూ ఉంటాయి సార్ పబ్లిక్ నుంచి. అయినా మేము ఆ బాధ్యత అలాగే నిర్వహిస్తున్నాము. ఏ రోజు కూడా పబ్లిక్కి సర్వీస్ చేయడానికి వచ్చాం కనుక ప్రతి విషయంలో పబ్లిక్ అయితే కామరమే కాదు, సర్వీస్ అలానే సరౌండింగ్స్ వచ్చి ఎవరైనా చేసుకున్నా పబ్లిక్ కూడా అదే వర్క్ ఏ విధంగా చేస్తున్నామని. కానీ ఇప్పుడు టైమింగ్స్ మార్చేసి మేము 5:30కి రండి ఇలా జీవోలు తెచ్చి బెదిరించడం, కనీసం పనిచేసినప్పుడు మాకు సపోర్ట్గా కూడా ఉండదు. ఆ పై రిపోర్టింగ్ ఆఫీసర్ అంటే ఏదైనా ఫీల్డ్ మేము వెళ్ళినప్పుడు 3 hours ఫీల్డ్ వర్క్ ఉంటుంది. ప్రతి సెక్రటరీకి 3 hours ఫీల్డ్ వర్క్ ఉంది. అలాగే మాకు 3 hours ఉంది. ఆ 3 hoursలో ప్రతి షాప్కి ట్రేడ్ లైసెన్స్ ఉందా లేదా, మట్టి కానీ డట్టి కానీ సర్టిఫికేట్స్ అన్నీ మేము వాళ్ళకి అందించాలి కదా. గౌరవప్రదంగా ఉన్న జాబ్ అని జాయిన్ అయ్యాము. ఇప్పుడు అలా కనీసం మిగతా సెక్రటరీకి ఉన్న గౌరవం మాకు అసలు వస్తాం లేదా. ఈ చెత్త తీసుకెళ్లే వాళ్ళు వచ్చారు ఇలాగా. అంతేగాని మాకు సెక్రటరీస్ అని ఎవరు గుర్తించడం లేదు. మేస్త్రీల కన్నా కూడా కొంచెం చూస్తున్నారు సార్. 7th క్లాస్ చదివిన మేస్త్రీలకు ఉన్న వాల్యూ కూడా మాకు లేదు. వాళ్ళు 7th క్లాస్ చదివిన మేస్త్రీలకు అఫీషియల్గా వస్తున్నారు. మేమేదో వాళ్ళకి ఇంకా రిక్రూట్ అయినట్టుంది వీళ్ళు పరిస్థితి. ఇప్పుడు సెక్రటరీలను సంపాదిస్తున్నారు కానీ వీళ్ళు ఆ గౌరవం కూడా మాకు లేదండి. కనీసం మాకు సచివాలయం సెక్రటరీలుగా గుర్తించండి. మేము ఏమైనా సర్వీసెస్ కరెక్ట్గా చేయకపోతే అడగండి, నేను రెస్పాన్సిబిలిటీ. అంతేగాని చెప్పిన టైంకి రాలేదని సస్పెండ్ చేయడం ఇలాంటివి చాలా అన్యాయం. తెలిస్తే మేము ద్వారా మేము వార్డు శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంటల్ సెక్రటరీగా నియమించబడ్డాము. నియమించబడిన మొదటి రోజు నుంచి కూడా మా మీద ఉద్యోగస్తులు అయిష్టంగా అంటే వాళ్ళ ప్రవర్తన చూస్తే ఏదో అత్త మీద కోపం దొత్త మీద చూపించినట్టు ఎక్కడో కోపాన్ని తీసుకుని వచ్చి మా శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంటల్ సెక్రటరీస్ మీద చూపిస్తారు. వాళ్ళకి మేము రావడం ఇష్టం లేదో తెలియదు. ఈ రకమైన కొన్ని రకాల సర్వీసెస్ మాకు ఎప్పుడో ఇష్టం అనేది మాకు అర్థం కావట్లేదు. కానీ ఒకటిగా ప్రతి ఒక్క సర్వీస్ ని కూడా ఒక్కొక్కటిగా తొలగిస్తూ మా జాబ్ చార్ట్ ను 10 సార్లు అలా మారుస్తూ కలగూరు గుంపులు తయారు చేసేసి మాకు ఈ రోడ్ల మీద చెత్తలు కాలువలు శుభ్రం చేయించడానికి పీజీలు డిగ్రీ చదివిన మీరు కాలువలు చెత్తలు మాత్రమే వేయించడానికి మాత్రమే మిమ్మల్ని పెట్టారు. మీరు ఇంకా సచివాలయంలో కూర్చొని ఇంకేం పని చేయడానికి అక్కడ ఏమీ లేదు అని ఈ విధంగా మాట్లాడుతూ ఈ పని అయిపోయిన తర్వాత మళ్ళీ 10 గంటల నుంచి సోషల్ చార్జెస్ కలెక్టర్కి వెళ్ళగలుగుతూ ఒక్కొక్కరి 1400 ఇల్లు 1500 ఇల్లు టార్గెట్ ఇచ్చేస్తూ రోజుకి 5,000 10,000 మీరు కంపల్సరీగా కూడా మీరు యోగా చార్జెస్ అనేది కలెక్ట్ చేయాలి. అలా లేనిచో మీకు మెమోలు షోకాసులు సస్పెన్షన్లు అవసరమైతే మీ జీతాల నుంచి కూడా మేము కట్ చేసుకుంటామని చెప్పి చాలా వివిధ రకాలుగా బెదిరిస్తున్నారు. బెదిరించి మాత్రమే మాతో ఉద్యోగాలు ఇన్ని రోజులుగా చేస్తున్నారు. మాలో ఉన్న భావన కూడా నశించింది. మాకు ఎవరితో చెప్పుకోవాలో తెలియక
నమస్తే అండి. ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్లో మరి మేమందరం కూడా ఇక్కడ కమిషనర్ గారిని కలవడం జరిగింది. ఈ ఏలూరు నగర కమిషనర్ గారు కానీ పై అధికారులు కానీ కేవలం సచివాలయ సిబ్బందితో ఇంటరాక్షన్ అయ్యే విధానం మరి కొంచెం ఇబ్బందికరంగా ఉండటం అనేది మమ్మల్ని చాలా బాధకు గురి చేస్తూ ఉంది. ఈ శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీ అనే జాబ్ చార్ట్ సచివాలయం ద్వారా ఇచ్చినందుకు మేము ఎంతగానో సంతోషించాము. కానీ ఆ జాబ్ చార్ట్ని యాజ్ ఇట్ ఈజ్గా మరి చేయించకుండా కేవలం చెత్త పన్ను మాత్రమే మాతో వసూలు చేయిస్తూ మాకు రావాల్సినటువంటి సర్వీసులు ఏవైతే ఉన్నాయో బర్త్ సర్టిఫికేట్ ఇష్యూ కానీ, డెత్ సర్టిఫికేట్ ఇష్యూ కానీ, మ్యారేజ్ సర్టిఫికేట్ ఇష్యూ కానీ మమ్మల్ని సబ్ రిజిస్ట్రార్గా మరి రాష్ట్ర ప్రభుత్వం నియమించినప్పటికీ కూడా ఆ సబ్ రిజిస్ట్రార్ పవర్ అనేది మాకు ఇవ్వకుండా కేవలము శానిటేషను మరియు ఈ చెత్త డబ్బులు కలెక్ట్ చేయడమే మా పరమావధిగా భావించి ఈ కమిషనర్లు అలాగే మాపై ఉన్నతాధికారులు మమ్మల్ని చాలా ఇబ్బందికి గురి చేస్తున్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి చాలా యూఎల్బీస్లో ఈ చెత్త పన్ను లేదు. కేవలం 42 సచివాలయాలు మాత్రమే ఈ చెత్త పన్ను మరి వసూలు చేస్తున్నారు. దీనికి ఎటువంటి డిమాండ్ లేకపోవడం, అలాగే ప్రజల నుంచి తక్కువగా వసూలు చేయటం, తద్వారా మాకు చాలా ఇబ్బందిగా ఉంది. ప్రజలు కొంతమంది సహకరించకపోవడం, ఆ కారణాలు మేము ఏదైనా ఇక్కడ మా అధికారులు చెప్తే వాళ్ళు వినే పరిస్థితులు లేదు. అటు ప్రజలు తిరస్కరించి ఇటు అధికారుల నుంచి ఎటువంటి మాకు ప్రోత్సాహం లేక ఈ నలిగిపోయే సందర్భంలో అధికారులు మరి మమ్మల్ని ఒత్తిడి గురి చేయడం, తీవ్రమైన పదజాలంతో మమ్మల్ని తిట్టడం అనేది చాలా బాధాకరంగా మాకుంది. కాబట్టి నిన్న రోజున మరి మా తోటి సెక్రటరీ అయినటువంటి కుమారిని మరి మా డీసీ గారు చాలా ఇబ్బందికరమైనటువంటి పదజాలంతో వాడటం వల్ల తను రాత్రంతా కూడా మరి చాలా ఇబ్బందికి గురయ్యి మా అందరికి చెప్పింది. మరి ఇలాగా ఒక తోటి ఉద్యోగిని పై ఉద్యోగి తిడితే కింద గ్రౌండ్ లెవెల్లో ఆ ఉద్యోగి ఎలా పనిచేస్తాడు? మాకు ఎటువంటి పవర్స్ ఇవ్వకుండా మా తోటి పని చేయించుకునే మరి అధికారం వారికి ఎక్కడ ఉంది? ఫర్ ఎగ్జాంపుల్ శానిటేషన్ వర్క్ అనేది PH వర్కర్స్తో చేయించాలి. ఇది మేస్త్రి గారును మరియు శానిటరీ ఇన్స్పెక్టర్ చేస్తున్నారు. కానీ వర్క్ వచ్చేప్పటికి మమ్మల్ని వెళ్ళటం, షోకాజులు మమ్మల్ని ఇవ్వటం, సస్పెండ్ మమ్మల్ని చేయడం అనేది జరుగుతుంది. మాకు ఎటువంటి అధికారం వర్కర్లపై లేనప్పటికీ కూడా బాధ్యులుగా మమ్మల్ని చిత్రీకరిస్తూ వాళ్ళందరూ తప్పుకుంటూ కేవలం మమ్మల్ని మాత్రమే బూచిగా చూపించి మమ్మల్ని సస్పెండ్ చేయడం, షోకాజులు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ విధానం మాకు నచ్చలేదు. కాబట్టి ఒకవేళ ఏదైనా విధానపరమైన చర్యలు తీసుకోవాలంటే అందరితో మాట్లాడి మాకు కావలసినటువంటి అవకాశాలు కల్పించాలని, అలాగే మాకున్నటువంటి సమస్యలను అర్థం చేసుకుని ఆ సమస్యలను పరిష్కారం దిశగా రాష్ట్ర ప్రభుత్వం వారు అలాగే మున్సిపల్ కమిషనర్ వారు సహాయం చేయవలసిందిగా కోరుతున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కుందెల పవన్ కళ్యాణ్ గారికి, వార్డు సచివాలయ ఎంప్లాయీస్ మీకు విన్నవించుకుంటున్న విన్నపం మాత్రమే ఇది. దీన్ని కేవలం మా విన్నపంగానే తీసుకోండి. నా పేరు అహర్నిశల. నేను గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్లో వార్డు శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీగా వర్క్ చేస్తున్నాను. గత ప్రభుత్వం సచివాలయం వ్యవస్థను తీసుకొని వచ్చి అప్పటి ముఖ్యమంత్రి గారు, ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ సచివాలయ వ్యవస్థను తనకి మానసపుత్రిగా అనుకున్నారు. కానీ ఆ మానసపుత్రిక ఇక్కడ అధికారులు అనే అత్తారింట్లో గత 5 ఏళ్లుగా వేధింపులకు గురవుతూనే ఉంది. ముఖ్యంగా శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీ రాష్ట్రంలో దాదాపు మేము 3,500 మంది ఉన్నాం. ఆ 3,500 మంది గురైనంత, అంటే వాళ్ళు గురైనంత శ్రమదోపిడీకి ఈ మధ్యకాలంలో ఎవరు కూడా అంత శ్రమదోపిడీకి గురవలేదు. మమ్మల్ని డిగ్రీ అర్హత పెట్టి మమ్మల్ని ఉద్యోగంలోకి తీసుకొని మీ చేత టెక్నికల్ పని చేపిస్తాం, 10 to 5 మార్నింగ్ 10 to 5 మీ ఆఫీస్ వర్కింగ్ అవర్స్ అని చెప్పి, 650 జీవో ప్రకారం ఆఫీస్ టైమింగ్ 10 to 5 అని చెప్పి
ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత మమ్మల్ని మార్నింగ్ 5 o'clock రండి, మీరు ఇక్కడ మేస్త్రి పనులు చేయండి అంటే కాలువలు తీయించటం, పూడికలు తీయించటం, చెత్త ఎత్తించటం. దీనికి డిగ్రీ అర్హత అవసరం లేదు. WSES అవసరం అసలు ఇక్కడ లేనే లేదు. దుర్వినియోగం అవుతున్నాయి. అంటే 3,500 మంది మానవ వనరులు రాష్ట్ర ప్రభుత్వానికి దుర్వినియోగం అవుతున్నాయి. మా డిగ్రీ అర్హతను బట్టి వేరే డిపార్ట్మెంట్లో మమ్మల్ని ఉపయోగించుకొని తద్వారా రాష్ట్ర అభివృద్ధికి మీరు పునాదులు వేస్తారని మేము మనసా వాచా కర్మలో నమ్ముతున్నాం. మేము ఎంత శ్రమదోపిడికి గురయ్యామంటే మేము చేస్తున్న పని ఇది అని మా ఇంట్లో చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడుతున్నాం, అంటే చెప్పుకోలేకపోతున్నాం. మేము ఉద్యోగంలో జాయిన్ అయిన 4 సంవత్సరాల తర్వాత 423 జీవో అనే ఒక చీకటి జీవోని తీసుకుని వచ్చి మా జీవితాల మొత్తాన్ని చీకటమయం చేశారు. ఆ జీవో ప్రకారం ఉదయం 5 గంటలకి మేము ఆఫీస్కి అటెండ్ అవ్వాలి, మా డ్యూటీస్కి అటెండ్ అవ్వాలి. మేము మీకు విన్నవించుకున్న విన్నపం ఏంటంటే దయచేసి ఆ 420 జీవో రద్దు చేసి మాకు సచివాలయం టైమింగ్స్ కల్పించి మార్నింగ్ 10 to 5 కల్పించి, లేదు అసలు మా అవసరమే ఇక్కడ లేదు అని అనుకుంటే మమ్మల్ని డిపార్ట్మెంట్లో వేరే డిపార్ట్మెంట్లో రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న వేరే డిపార్ట్మెంట్లో వేసి మాకున్న టెక్నికల్ వాల్యూస్ని మాకున్న టెక్నికల్ వర్క్ని ఉపయోగించుకొని రాష్ట్ర అభివృద్ధికి మీరు పునాదులు వేస్తారని మనసా వాచా కర్మను నమ్ముతున్నాం. ఈ విషయం చెప్పడానికి 3,500 మందిలో ఎవరో ఒకరు ముందుకు రావాలి. ఆ వచ్చిన వాళ్ళు వాళ్ళని టార్గెట్ చేస్తారని తెలుసు, కానీ ఆల్రెడీ 5 సంవత్సరాలు మేము సమన్వయంతో ఉన్నాం. మా సమస్యల్ని అప్పటి ప్రభుత్వంలో ఉన్న ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిని తప్ప 150 మంది ఎమ్మెల్యేలని కలిసి మా సమస్యని పరిష్కరించమని అడిగాం, కానీ ఇప్పటివరకు మా సమస్య పరిష్కారం అవ్వలేదు. ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మా సమస్యలను పరిష్కరిస్తారని, మా టెక్నికల్ వాల్యూస్ని రాష్ట్ర ప్రభుత్వం సక్రమంగా ఉపయోగించుకుంటుందని, మాకు మంచి భవిష్యత్తు ఇస్తారని నమ్ముతున్నాం. ఉన్నత అధికారులు అందరూ కలిసి ఒక చిన్న గ్రేడ్ 2 ఎంప్లాయ్ మీద కక్ష సాధింపు చర్యలాగా తీసుకొని వచ్చిన ఆ 423 జీవోని రద్దు చేసి రాష్ట్రంలో ఉన్న ఈ 3,500 మంది ఉద్యోగుల్లో 60% పైగా ఉమెన్స్ ఉన్నారు. మమ్మల్ని 3,500 మంది ఉద్యోగులుగా కాకుండా మా మీద ఆధారపడి ఉన్న కుటుంబ సభ్యులను బేస్ చేసుకొని మమ్మల్ని 3,500 కుటుంబాలుగా తీసుకొని ఆ 420 జీవో రద్దు చేసి మాకు న్యాయం చేస్తారని వేడుకుంటున్నాం. జై భీమ్, జై భారత్. మేము స్టేట్ గవర్నమెంట్ వరకు రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే దయచేసి మా లైన్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ మమ్మల్ని మీరు ఇచ్చేస్తే ఈ 3 tier వ్యవస్థ కానీ ఇవన్నీ కూడా అవసరం లేదు మాకు. మా లైన్ డిపార్ట్మెంట్ మాకు అప్పచెప్పేస్తే అక్కడ ఉన్న ప్రమోషన్ ఛానల్ కానీ అక్కడ వస్తున్న బేసిక్ పేలు ఏదైతే అది మేము బైండ్ అయ్యి మేము అక్కడ వెళ్ళడం జరుగుతుంది. మేము మా లైన్ డిపార్ట్మెంట్ ద్వారా మా అక్కడ కోసం మేము ఫైట్ చేయడం జరుగుతుంది. దయచేసి మీరు ఏ 3 tier వ్యవస్థలు తీసుకొచ్చి ఏదైతే కొత్త వ్యవస్థలు తీసుకురావడం వల్ల ప్రయోజనం అయితే కష్టం. దయచేసి మా లైన్ డిపార్ట్మెంట్స్ మాకు ఇచ్చేసేయండి. మీ ఏ డిపార్ట్మెంట్ సంబంధించి మీరు అనుకుంటున్నారో దయచేసి అందులో మమ్మల్ని మీరు వదిలేస్తే అక్కడ వస్తున్న ప్రమోషన్ ఛానల్ కానీ అక్కడ వస్తున్న బేసిక్ పేలు ఏవైతే ఉన్నాయో నిజంగా అక్కడ 50,000 వస్తే 50,000, 20,000 వస్తే 20,000, 10,000 వస్తే 10,000 మేము దానికి బైండ్ అయ్యి మేము తీసుకువెళ్తాం. మా డిపార్ట్మెంట్ కాబట్టి మేము ముందుకు వెళ్తాం. ఎందుకంటే మేము ఆల్రెడీ ముందుగా అనుకొని వచ్చాం కాబట్టి ఆ డిపార్ట్మెంట్లోకి మేము ముందుకు వెళ్ళడం జరుగుతుంది. దయచేసి దీనిపైన కూడా కూటమి ప్రభుత్వం వారు దృష్టి సారించి మా లైన్ డిపార్ట్మెంట్స్ మాకు అప్పచెప్పండి. మా మాతృశాఖల్లో మమ్మల్ని విలీనం చేయండి. దయచేసి
మీరు జిఎస్డబ్ల్యూఎస్ ట్యాగ్ లైన్ పెట్టి మా ఇండివిజువల్ డిపార్ట్మెంట్ ట్యాగ్ లైన్ పెట్టి అటు ఇటు గేమ్ ఆడుకుంటా దయచేసి అయితే పూర్తిగా జిఎస్డబ్ల్యూఎస్ ఎంప్లాయీస్ కింద కన్సిడర్ చేసి లైన్ డిపార్ట్మెంట్స్ తీసేసేయాలి పూర్తిగా. లేదు మా మాతృశాఖలో మమ్మల్ని విలీనం చేయండి, మేము మా మాతృశాఖ ద్వారా మాకు రావాల్సిన హక్కుల కోసం మేము ఫైట్ చేయడం జరుగుతుంది, మేము ముందుకెళ్ళడం జరుగుతుంది. దయచేసి దీని మీద దృష్టి సారించి మాకు అతి త్వరలో దయచేసి మీరు మా సమస్యలపైన ప్రస్తావించి మా సమస్యలపైన మీరు ముందుకు వస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.